ఈనాడు చూస్తే 2 ఏళ్ల గడువు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం, అప్పట్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలి, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశం, బిట్స్ వంటి విద్యా సంస్థలను ఆహ్వానించాలని సీఎం ఆదేశం, సిఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు, సిఆర్డీఏ రాజధాని నగర పరిధి యథాస్థితికి పునరుద్ధరణ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు మరో 5 ఏళ్ల పాటు కౌలు, రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు వాటికి 2 ఏళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా 5 ఏళ్లలో సాగిన జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగినట్టు నష్టాన్ని సరిదిద్ది మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించే దిశగా అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులు చేసిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణను సిఆర్డీఏ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గతంలో చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష జరపాలని, ఆసక్తి ఉన్న పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకి అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. అమరావతి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలనే అంశంపై లోతైన చర్చ జరిగింది. బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలు ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం 12 అంశాలపై చర్చించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.